వస్తున్నాం సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్లో 50 రోజుల రన్ కూడా పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ మ్యాన్గా వెంకీ పండించిన హాస్యానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వరల్డ్ వైడ్గా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చిన సక్సెస్తో తర్వాత రాబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు వెంకీ మామ. ఈసారి చేసే సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని భావిస్తున్నాడు. అందుకే సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ తర్వాత దాదాపుగా 20 కథలు విన్నాడట. కానీ ఒక్కటి కూడా ఓకే చేయలేదట. ఏమాత్రం కొద్దిగా బాలేదు అనిపించినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే రిజెక్ట్ చేస్తున్నాడట. గతంలో F2, F3 సక్సెస్ తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్లో సైంధవ్ అనే యాక్షన్ సినిమా చేశాడు వెంకీ. కానీ ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని రాబట్టింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ను కంటిన్యూ చేసేందుకు ఆచితూచి అడుగులు వేయాలని డిసైడ్ అయ్యాడట. త్వరలోనే వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా 300 కోట్ల రీజనల్ బ్లాక్ బస్టర్ తర్వాత చేసే సినిమా అంటే ఆ మాత్రం జాగ్రత్తలు వడపోతలు ఉండాల్సిందే. లేదంటే మళ్ళీ వెంకీ మామ లెక్కలు ఆ క్రేజ్ మారుతుంది. మరి వెంకీ మామ నెక్స్ట్ సినిమా ఎవరితో లాక్ అవుతుందో చూడాలి.